చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అందరి దృష్టిలో అతను 58 ఏమో కానీ నా దృష్టిలో అతను ఎప్పుడు కూడా ఇంకా 30, 28 లోనే ఉన్నారు. అసలుడే గాని మహానుభావుడు. ముందు నుంచి క్లియర్ గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం, ముందు నుంచి ప్రజలు మా పక్షాన ఉన్నారు. మా నిజాయితీ మమ్మల్ని గెలిపించి అండ్ ఎవరికైనా చూపించండి రా. ఈ ఫ్లవర్స్ తీసుకొని చెప్పాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. ఎన్నో కష్ట సుఖాలు, ఇబ్బందులు అధిరోహించి ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితులు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, జగనన్నను ఓడించుకుని మేము చాలా తప్పు చేసామని ప్రజలందరూ అనుకుంటున్నారు. క్లారిటీగా చెప్తున్నాను, మేము కలిసే తిరుగుతాం, కలిసే ఉంటాం. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని యాదవా. మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఆర్టీవీ చెప్పు. నా మనసే ఇస్తున్నాను గిఫ్ట్. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. మనసు, మేమిద్దరం మనస్ఫూర్తిగా కలిసాం. అంటే ఎస్, మనం ఒక తప్పు చేశామని ఒక అపరాధ భావం ఎక్కడ మీ ఇద్దరిలో కనిపించదు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీరు చెప్పండి ఫస్ట్, శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఐ లవ్ మాధురి సార్. కళ్ళలో చూసి ఐ లవ్ రాజా, ఐ లవ్ శ్రీనివాస్ గారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హిందూ వివాహ చట్టంలో ఎలా ఉండాలి, అలా ఉండాలి నీతులు చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చేసేసరికే ఇప్పుడు ట్రోల్స్ గురవుతున్నారు. అయిందా? బాగైందా? నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు. ఇదేం కర్మరా దేవుడా. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అపవిత్ర బంధం, ఇది ఏం పెళ్లి చేసుకోలేదు. మాది అపవిత్ర బంధం, అపవిత్రమైన బంధం అని చెప్పడానికి అక్రమ సంబంధం. కామెంట్స్ లో ఏముంటున్నాయి ఏంటి అసలు? కామెంట్స్ చేసిన వాళ్ళందరూ ఆ పవన్ కళ్యాణ్ పీకే పిల్ల సైనికులు పెడుతున్నారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ మాట్లాడారు, చాలా బాధపడ్డాను నేను. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నేనే నేరం చేశానా? అంతర్జాతీయ నేరం ఏమైనా చేశానా? ఎవరికైనా చంపానా? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఓకే నా లైఫ్, ఇది నా ఇష్టం, మీకేంటి ప్రాబ్లం? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారు. అసలు వీళ్ళకి సిగ్గు లేదు. ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. లెజెనోవాని మ్యారేజ్ చేసుకోక ముందే అన్నా లెజెనోవాకి ప్రెగ్నెంట్ చేశాడు. మరి అది తప్పు కాదా? నిజమేనయ్యా పుల్లారావు. మీ అపవిత్ర బంధం, ఇది ఏం పెళ్లి చేసుకోలేదు, ఏం లేదు. నుంచి అలా వారసత్వాన్ని కొట్టేయాలనుకుంటున్నారా? ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు? నువ్వు ఇట్లా క్వశ్చన్లు కానీ అడిగినావు అనుకో, సంపట్ని చెదిరిపోతుంది. దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎదిరించేవాడు టెక్కల్లో ఇంతవరకు ఎవడూ లేడు. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. అందరి దృష్టిలో అతను 58 ఏమో కానీ నా దృష్టిలో అతను ఎప్పుడు కూడా ఇంకా 30, 28 లోనే ఉన్నారు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? పొద్దున్న బిడ్డను కనే ఆలోచన కూడా ఆమె ఇంట్రెస్ట్ పెట్టే తప్ప. చూడండి మరి. ఇంకోసారి చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కోర్టులు నిర్ణయాలు వచ్చిన తర్వాత కలిసి ఉందామని. ఇంకా తర్వాత అదే కదా. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే?